ఇంకేమంటున్నారంటే నువ్వు చేస్తే ఇక్కడే చావాలి, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే చావాలి, నిన్ను ఇక్కడే పూడ్చిపెడతాం అని చెప్పేసి తిడుతూ ఉన్నారంట. ఎంత దుర్మార్గులంటే చెప్తా, నా ఒపీనియన్ చెప్తా లాస్ట్ లో వినండి. పాపం ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ నాన్న స్పృహ తప్పి పడిపోయారంట. పడిపోయిన తర్వాత కొంచెంసేపటికి ఎలాగోలా వీళ్ళ తమ్ముడు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ ని స్కూటీ మీద ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయారంట. ఎంత ఘోరం అంటే ఒక కూతుర్ని సేవ్ చేయడానికి వచ్చి ఒక శవమై తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా వినండి. ఒక ఆడపిల్ల కట్నంతో, ఒక ఆడపిల్ల సొమ్ముతో బ్రతికే నా కొడుకులకి చెప్తున్నా, ఎన్ని రోజులని మీరు బ్రతుకుతారా? మీకు మగతనం లేదా? మీకు మగతనం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటున్నారా? కొడకల్లారా చెప్తున్నా, ఏదైతే ఆ గడ్డపారతో డోర్ పగలగొట్టారో అదే గడ్డపార కింద నుంచి కొడితే నోట్లో నుంచి రావాలి. ఇందులో ఒక ఆడ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళ అత్తకు కూడా ఇదే చెప్తున్నా, ఆ గడ్డపార తీసుకొని కింద నుంచి కొడితే నోట్లో నుంచి బయటికి రావాలి. నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడిని నేను చూడలేదు, వాళ్ళ తమ్ముడిని చూసుంటే చెప్పేవాడిని. అతను కొంచెం చిన్న అబ్బాయా లేదంటే కాలేజ్ అబ్బాయా నాకైతే తెలియదు. ఆ అబ్బాయి మంచి కటౌట్ ఉండి ఒక బాడీ బిల్డర్ అయి ఉంటే ఒక్కొక్కడిని ర్యాంప్ ఆడిచ్చుంటే అయిపోయేదని నా ఫీలింగ్. పాప మా అమ్మాయిని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే నిజంగా ఈ తల్లి తండ్రి కొడుకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అదే గడ్డపార తీసుకొని కింద నుంచి వస్తే నోట్లో నుంచే బయటికి రావాలి. ఇలాంటి వ్యక్తులు ఎలా పుడతారు అసలు సమాజంలో? నాకైతే అర్థం కాదు. ఒక అమ్మాయిని చూసుకోలేని నా కొడుక్కి పెళ్ళెందుకు? ఏం నీకు మగతనం లేదా? అమ్మాయిని పోషించే శక్తి లేనప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? సరే సపోజ్ అమ్మాయి 1 కోటి రూపాయలు తెచ్చినా 2 కోట్లు తెచ్చినా నువ్వు ఉంచేవాడు అయితే అవి అలానే ఉంటాయి. నువ్వు ఖర్చు పెట్టేవాడివి కాబట్టే నువ్వు అమ్మాయి జోలికి వెళ్తున్నావు. నువ్వు తేలొద్దు అని చెప్పేసి అప్పటికే 1 కోటి రూపాయల దాకా ఇచ్చిందంట అమ్మాయి. నేను ఇలాంటివి చూసినప్పుడు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏమనిపిస్తుందంటే కొన్ని కొత్త రూల్స్ తీసుకురావాలి. ఇలా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఒక మనిషిని చంపాలన్నా కూడా భయపడాలి. ఏం లేదు, స్పాట్ లో లేపేయాలి లేదా అప్పటికప్పుడే ఉరిశిక్ష వేయాలి. లైవ్ పెట్టి మరీ ఉరిశిక్ష వేయాలి అలాంటి నా కొడుకులకి. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఒక మనిషి జోలికి వెళ్ళాలంటేనే భయపడి చావాలి. అసలు ఒక తండ్రి కూతురు కష్టాల్లో ఉంటే వచ్చిన తండ్రిని శవం చేసి పంపించారు. ఇంకా మీరు అసలు మనుషులారా మానవ మృగాలు? నాకైతే అర్థం కావట్లేదు. నీ అమ్మాయి బ్రతుకురా బాబు.